ఈ నెల 6 నుంచి వచ్చే నెల జనవరి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు చక్కగా నిర్వహించాలని, ప్రజలకు సంబంధించిన అన్ని రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం కొరకు ఈ వేదికను వినియోగించుకొని సత్ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సంబంధిత కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ సదస్సుల నిర్వహణపై దిశానిర్దేశం చేయగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల యొక్క రెవెన్యూ గ్రీవెన్స్లను నాణ్యతగా పరిష్కరించి వాటిని జీరో స్థాయికి తీసుకురావడానికి రెవెన్యూ సదస్సులు ఒక వేదికగా వినియోగించుకోవాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలతో తమ అర్జీల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని సూచిస్తూ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రికి కలెక్టర్ వివరించారు. మంత్రి వీసీ అనంతరం అందరూ ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో కలెక్టర్ వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని గ్రామాలలోని రెవెన్యూ సంబంధిత భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశలో పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శించి ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ 22A సంబంధించిన భూ ఆక్రమణ సమస్యతో ప్రభావితమైన వారి నుండి వారికి ముందస్తు సమాచారంతో వినతులను స్వీకరించాలని అన్నారు. అందుకొరకు రెవెన్యూ డివిజన్, మండల వారీగా గ్రామ స్థాయిలో నిర్వహించే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ తయారు చేసి నిర్వహించాలని పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో సుమారు 55% రెవెన్యూ సమస్యలు ఉంటున్నాయని, వాటి పరిష్కారానికి ఈ రెవెన్యూ సదస్సులు వేదికగా చక్కగా ఉపయోగపడుతుందని, జిల్లాలోని 1051 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించాల్సి ఉంటుందని, సదరు రెవెన్యూ సదస్సుల నిర్వహణ కార్యక్రమానికి జేసీ సమన్వయకర్తగా ఉంటారని, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాలలో రెవెన్యూ సదస్సులను ఫలవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.